ఉండే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తిక అంటే పుట్టమన్నును ప్రసాదంగా అందిస్తారు. ఈ పుట్టమన్నును ప్రసాదంగా స్వీకరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా? ఈ మృత్తికా ప్రసాదాన్ని నుదుటిన ధరించిన వారికి నాగుల భయం, నాగదోషం తొలగి నాగదేవతల అనుగ్రహం ఉంటుంది. కొందరికి నిత్యం కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని చేసినా ఆ భయం అలాగే ఉండిపోతుంది. అలాంటి వారు ఈ ఆలయంలో లభించే మృత్తికా ప్రసాదాన్ని నుదుటిన ధరిస్తే ఆ భయం తొలగిపోతుంది. కొందరికి రకరకాల దోషాల వల్ల వివాహం జరగదు. అలాంటి వారు సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి ఒక చిటికెడు మట్టెను కొంచెం పసుపును నీటిలో వేసుకుని స్నానం ఆచరించి సుబ్రహ్మణ్య స్వామికి నేతితో దీపాన్ని వెలిగిస్తే త్వరగా వివాహం జరుగుతుంది. కొందరు ఊరికే వసపెట్టలా వాగుతూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన లక్షణమేమో. ఎంత కంట్రోల్ చేసినా వారి మాటలు ఆపడం ఎవరి వల్ల కాదు. అలాంటి వారికి ఒక చిటికెడు మట్టెను కొబ్బరి నూనెలో వేసి తలక రాస్తే అతిగా మాట్లాడే లక్షణం తగ్గుతుంది. పిల్లలు చాలా మంది పళ్ళు కొరకడం, చీటికి మాటికి కింద పడి కొట్టుకోవడం, అలాగే ఒకే వైపు చూస్తూ ఉండిపోవడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, ఎంత తిన్నా సన్నంగా ఉండడం లాంటి లక్షణాలు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మృత్తికను బొట్టుగా పెడితే ఆరోగ్యంగా ఎదుగుతారు. కొంతమంది స్త్రీలు ఋతుక్రమం సమయంలో కడుపు నొప్పితో